నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః 28 జూలై 2025 సోమవారం నాటి దిన ఫలితాలతో పాటు గ్రహ ఫలితాలు గ్రహ ప్రభావం కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఇది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితాలు ఇస్తుంది కాబట్టి ముందుగా అసలు గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి అనే అంశంలో ఈ రోజు చంద్రుడు కర్కాటక రాశిలోను పునర్వసు నక్షత్రం మీద 4వ పాదం నుండి పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే ఈ యొక్క ప్రభావము భావోద్వేగాల మీద, కుటుంబ నిర్ణయాల మీద, ఆత్మీయత మీద, మరీ ముఖ్యంగా తల్లి మీద, తల్లి ఆరోగ్యం మీద, మాతృకారకుడు కదా, అందుకని తల్లి ఆరోగ్యం మీద, ఇటువంటి ప్రధానమైన అంశాల మీద మొత్తం అన్ని రాశుల వాళ్ళకి ఉండబోతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు అధికారులతో మీరు ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పని, మీకు వాళ్ళకి వాగ్వాదన జరిగే అవకాశము, లేదా కొన్ని గొడవలు జరిగే కార్యాలయంలో కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, లేదా అంటే వ్యాపార పరంగా కావచ్చు, మీ పై వాళ్ళతో కానీ, మీ కింది వాళ్ళతో కానీ, లేదా మీ సహోద్యోగులతో కానీ ఏదైనా ఈరోజు మీరు గొడవల్లో ఇరుక్కోవడం అనేది కొంచెం కనబడుతోంది. ఈ విషయం జాగ్రత్తలు తీసుకోండి. పదవీ ప్రమోషన్స్కి అవకాశాలు కనబడుతున్నాయి. సర్వీస్ రంగంలో ఉన్న వారికి మీ యొక్క శ్రమకు తగిన ఫలితం కనబడుతుంది. కొంతమంది కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్న వాళ్ళకి ఈరోజు అది పర్మనెంట్ అయ్యే అవకాశంతో పాటు వేతనాలు పెరిగే అవకాశం కనబడుతోంది. మానసికంగా కొంచెం తేలిగ్గా ఉంటారు. ఆరోగ్యపరంగా బాగుంది. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక సంతోషకరమైన వార్తలు వినే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, మీ పేరిట రుద్రాభిషేకం చేయించుకోవడంతో పాటు ఏదైనా ఒక వస్తువుని దానంగా, పండు కావచ్చు లేదా పుస్తకాలు కావచ్చు, మీ యథాశక్తి వస్త్రమైన, అన్నమైన దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితులు దూర ప్రయాణాలకు సూచనలు కనబడుతున్నాయి. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకుని తప్పనిసరి అయితేనే వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. చదువులో పురోగతి కనబడుతుంది. విద్యార్థులకు ధ్యానానికి, మౌనానికి ఈ రోజు మంచి రోజు. అనగా మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనప్పటికీ మౌనాన్ని పాటించండి, లేకపోతే సమస్యల్లో ఇరుక్కునే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా ఉంది. ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. గురువులకు సంబంధించిన ఆశీస్సులు మీకు ఈ రోజు లభించబోతాయి. ఏ పని చేసుకున్నా గురువుని ధ్యానించి, మీ గురువు ఎవరైనా కావచ్చు, గురువులు ఎవరు లేరు అంటే కనుక తల్లిదండ్రులను తలుచుకోండి. అది కూడా మాకు ఇష్టం లేదు అని అనుకుంటే కనుక దైవాన్ని తలుచుకుని మీరు ఏ పని చేసినా కానీ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, సోమవారం రోజు ఈ 2 రోజులు కూడా శివాలయ సందర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట అభిషేకం కానీ, అర్చన కానీ చేయించుకున్నట్టయితే గ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే కనుక పోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు రహస్య వ్యయాలు, అంటే ఎవ్వరికీ తెలియనటువంటి సీక్రెట్ ఖర్చులేవో మీకు ఉండబోతున్నాయి. అవి ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అశ్రద్ధ వలన నష్టపోయే అవకాశం కనబడుతోంది. అస్సలు అశ్రద్ధ అనేది ఈరోజు చూపించకండి. అనవసర వివాదాల్లోకి ఇరుక్కోవడం కూడా కనబడుతోంది. ఏవైనా తగాదాలు ఉన్నా కానీ, ఏదైనా గొడవలు ఉన్నా కానీ ఇలాంటి వాటికి పంచాయతీగా ముందుకెళ్ళకండి. కొంచెం వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. పాత ఆరోగ్య సమస్యలు మీకు తిరిగి మళ్ళా పునరావృతం అవుతాయి. గతంలో తగ్గిపోయినవి అనుకున్నవి మళ్ళా రావచ్చు, ఇబ్బంది పెట్టచ్చు. అలాంటివి ఏమైనా ఉంటే కనుక తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. ధైర్యంగా ఈ రోజు మీరు ముందుకు వెడితేనే మంచిదిగా చెప్పడం జరిగింది. మౌనంగా ఉంటే కూడా మరీ మంచిది. ఎటువంటి సమస్యల్లోకి మీరు ముందుకు వెళ్ళకండి. అయితే పరిహారంగా మీరు చేయవలసింది ఏంటంటే, సాధ్యమైనన్ని సార్లు, మీకు వీలున్నన్ని సార్లు శివపంచాక్షరి నామాన్ని చదువుకున్నట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది.